ఎస్త్రియన్ రాకెట్ న్యూస్కి స్వాగతం. ఈరోజు తిరుపతి జిల్లా గూడూరులో ఆంధ్ర మహిళా మండలి సీనియర్ మెంబర్ సౌందర్య గారి కుమారుడు బర్త్డే సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు మంచి ఆహారం మరియు వారి అవసరాలను తీర్చడమే కాకుండా ట్రస్టుకి కొంత అమౌంట్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ మెంబర్స్ మరియు మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. చూడండి మేడం, మేడం ఇటు చూడండి. ఈరోజు మే 22 మా మెంబర్లలో ఒకరైన సౌందర్యక్క జానికన్న వాళ్ళ కొడుకు గిరిధర్ చికాగోలో అమెరికాలో ఉంటారు. ఆయన బర్త్డే సందర్భంగా సౌందర్యక్క వీళ్ళకి ఈరోజు ఫుడ్ స్పాన్సర్ చేశారు. చాలా సంతోషం. ఆ అబ్బాయికి నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యంతో ఉండాలని కూడా మేము 2 క్లబ్బుల తరఫున కోరుకుంటున్నాము. సౌందర్యక్క చాలా సీనియర్ మెంబరు. మా ఇప్పుడు ఉండే వాళ్ళల్లో ఆమె సీనియర్ మోస్ట్. ఆమె చాలా యాక్టివ్గా ఉంటారు. ఈ వయసులో కూడా ప్రతి ఒక్క మీటింగ్కి ఏదో ఒక ఇబ్బంది అయితే తప్ప ఖచ్చితంగా అటెండ్ అవుతారు. అలాగే ప్రతి నెల మనం 5వ తేదీ రెడ్ సంస్థ వాళ్ళకి 5,000 డొనేట్ చేస్తాము. అది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో కంపల్సరిగా 5,000 ఆమె డొనేట్ చేస్తారు. ఆమెకు కూడా మా 2 క్లబ్బుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి సీనియర్ మెంబర్స్ మాకున్నందువల్లనే మా క్లబ్ అంతా కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకు పోగలుగుతున్నాము. ప్రతి ఒక్కరి సహకారాలతోనే మనం ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలుగుతున్నాము. ఈ సాయిరాం చారిటబుల్ ట్రస్ట్కి ఎంతోమంది సహాయ సహకారాలతో మనం ఇక్కడికి వచ్చి ఎన్నోసార్లు భోజనాలు కూడా పెట్టున్నాము. ఇక్కడ అందరూ వృద్ధులు చాలా సహాయాలు అవసరమైన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కళ్యాణి గారు ఎంతో శ్రద్ధగా చూసుకుంటున్నారు. ఆమెకు కూడా భగవంతుడు మంచి శక్తినిచ్చి వీళ్ళని ఇంకా కూడా ముందుకు చూసుకునేదానికి కూడా ఆమెకి శక్తిని ఇవ్వాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తుంటే మనం ఎంతో అదృష్టవంతులని అనిపిస్తుంది. కానీ వృద్ధులు వీళ్ళకి చాలామందికి పిల్లలు కూడా ఉండే ఉంటారు. కొంతమంది వాళ్ళకి నిరాదరణకు గురైన వాళ్ళు కూడా ఉంటారు. లేని వాళ్ళకి సరే ఏం చేయలేరు. ఉండేవాళ్ళు కూడా తల్లిదండ్రులు చూసుకోకుండా ఇలాగా వృద్ధాశ్రమాల్లో పెట్టడం అనేది మనం అంతా విచారించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల్ని మనల్ని ఎంతోమంది తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసినందువల్లే మనం ఇలాగున్నాము. రేపు మన పిల్లలు కూడా మనల్ని ఈ రకంగా చూసుకోవాలని కూడా మనం అందరం వాళ్ళకి నేర్పించాలా. అట్లాగే ఎవరు కూడా తల్లిదండ్రులను మాత్రం నిర్లక్ష్యం చేయకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. మనకున్న దాంట్లోనే వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఫుడ్డు అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఏం కోరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాంటి వృద్ధాశ్రమాలని ఎంకరేజ్ చేయకుండా ఇళ్లల్లోనే పెట్టుకొని తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో ఫుడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇంచుమించు ప్రతి నెల మహిళా మండలి ద్వారా ఈ కార్యక్రమం చేసుకుంటాము. ఈరోజు మా మెంబర్ అయినటువంటి సీనియర్ మెంబర్ అయినటువంటి సౌందర్య అక్క గారి వాళ్ళ అబ్బాయి గిరిధర్
చికాగో దగ్గర విస్కాస్లో ఉంటారు ఆయన. ఆయన బర్త్డే సందర్భంగా అక్క వాళ్ళు ఇంత మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయము. అట్లాగే అక్క వాళ్ళు ఇప్పుడు రోహిణి డాక్టర్ గారు చెప్పినట్టు దీనికి ఒక్కదానికే కాదు, సౌందర్యానికి వాళ్ళు రెడ్ సంస్థకు కూడా ప్రతిసారి సెప్టెంబర్లో నేను ఇస్తుంటాను అని చెప్తున్నారక్క. వాళ్ళు ఏ సహాయం కావాలన్నా క్లబ్కి చేస్తారు. అక్క సహాయ సహకారాలు ఇప్పుడు మా క్లబ్కు ఉండాలని కోరుకుంటున్నాము. అట్లాగే ఇప్పుడు డాక్టర్ రోహిణి గారు చెప్పినట్టు ఇట్లాంటి వృద్ధాశ్రమాలు లేకుండా ఉంటేనే బాగుంటాయి. పిల్లలు ఉండే వాళ్ళైతే వాళ్ళ తల్లిదండ్రులని చక్కగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళతో ఒక గంట సేపు మనకి టైం ఉన్నా లేకపోయినా వాళ్ళతో స్పెండ్ చేసి మంచి మాటలు చెప్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు. వాళ్ళకి నిజంగా డాక్టర్ రోహిణి గారు చెప్పినట్టు ఏం అవసరం లేదు, కొంచెం ఫుడ్ ఏమైనా ట్యాబ్లెట్స్ అలాంటివి ఏమైనా ఉంటే అట్లా తల్లిదండ్రులని ఎంతో ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరో పిల్లలు లేని వాళ్ళకైతే ఇట్లాంటి వృద్ధాశ్రమాలు పర్వాలేదు. అట్లాగే ఇక్కడ కళ్యాణమ్మ ఆమె పాపము ఇంతమంది మన ఇళ్లలో ఒక్కరు ఇద్దరు ఉంటేనే చూడలేకపోతున్నాం మనము. ఆమె ఇంతమందిని ఒక 50 మంది వృద్ధులను పెట్టుకొని చాలా చక్కగా దీన్ని నడుపుతున్నారు. ముందు కూడా ఆమె ఇట్లాంటి వాళ్ళకి ఎంతో సేవ చేయాలని కోరుకుంటున్నాను. अच्छा